వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్ఎం భార్గవి వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. ముందుగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో పట్టణ రూరల్ పోలీసులు రక్తదానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల స్థాపన కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవి. 1959లో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఆర్మీ జవాన్లు పోలీసుల విధి నిర్వహణలో ఎల్లప్పుడూ దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తరఫున ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఇది మా ఎస్పీ గారి ఆధ్వర్యంతో ఏర్పాటు చేశాము. దీంట్లో పోలీస్ వాళ్ళు, పబ్లిక్ అందరూ కలిపి దాదాపు 50 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. మనం 1959లో జరిగిన అక్కడ లదాఖ్లో జరిగిన 10 మంది పోలీసులు చైనా వాళ్ళు వేసిన అంబుష్లో చనిపోవడంతో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలా అక్టోబర్ 21న కమెమరేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ స్ఫూర్తితోనే మన ఈ వీక్ లాంగ్ యాక్టివిటీస్ అవి జరుగుతాయి. ఆ స్ఫూర్తితో మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. దీంట్లో మా పోలీస్ వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు మన అమరవీరులు, పోలీస్ అమరవీరులు ఏదైతే వాళ్ళ త్యాగ నిరతి చాటుకున్నారో అదే స్ఫూర్తితో యునైటెడ్గా మనం అందరం కూడా సొసైటీకి మా వంతు డ్యూటీ మేము చేస్తున్నాము. అదేవిధంగా ఒక పోలీసులే ఈ శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళ ఒక్కటే బాధ్యత అని అనుకోకుండా ప్రజలు కూడా వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తే మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ముందుకు అడుగు వేసినట్టు అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో, మన డిఎస్పీ మేడం భార్గవి గారి ఆధ్వర్యంలో, టౌన్ సిఐ గారి నేతృత్వంలో, టౌన్ సిఐ శ్రీనివాస సార్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడంలో మీ అందరి సహకారంతో ఇది ఇంత విజయవంతంగా సాగడానికి మీ అందరి సహకారం ఎంతో లభించడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందని తెలిసి వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సామాన్య ప్రజలకి వీళ్ళందరికీ మా అభినందనలు. వీటితో పాటు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ బ్లడ్ బ్యాంక్, ఇప్పుడు ఎవరికైతే బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తున్నామో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఎమర్జెన్సీలో బ్లడ్ సప్లై చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మినిమల్ ఛార్జెస్ ఏవో కలెక్ట్ చేసుకుంటారు. అదొకటి. దాంతోపాటు ఇదొక హాబీలాగా చేసుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక ప్యాకెట్ బ్లడ్ ద్వారా 12 మంది ప్రాణాలు నిలిపే అవకాశం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ విధంగా 12 మంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం మనకు కల్పించిన ఇలాంటి ఏ సందర్భం వచ్చినా, బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేకపోతే స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఏదైనా సరే సందర్భానుసారంగా కానీ లేదా రెగ్యులర్గా ప్రతి 4 నెలలకు ఒకసారి కానీ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరు హాబీలాగా చేసుకొని బ్లడ్ డొనేట్ చేయడం, ప్రాణాలు కాపాడడం అనేది చాలా గొప్ప విషయం. అలా చేసే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన డోనర్స్కి, అలాగే బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో ముందుండే మన మీడియా వాళ్ళకి, దీని ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే మన దేశంలో రక్తం లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య 0 కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విక్రాంత్ పాటిల్ సారి ఆదేశాల మేరకు అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన టౌన్ ఎస్ఐ గారు, మన డిఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం అనేది, దీని ఏమంటే ముఖ్యమైన పాత్ర బ్లడ్ డొనేషన్ అనేది 10 మంది ప్రాణాలు కాపాడేటువంటి ప్రోగ్రాం కాబట్టి మనకు ఏదైనా రక్తం అవసరమైతే, ఎవరికైనా రక్తం అవసరమైతే అప్పటికప్పుడు దొరకదు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మనకు యాక్సిడెంట్లు ఎన్నో రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అంతా పోయి ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ రక్తం కావాలంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసినారు కదా, అక్కడక్కడ వాళ్ళ ద్వారా రక్తం
ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుటకు మా పోలీస్ సిబ్బంది చాలామంది పోలీస్ కానిస్టేబుల్ మళ్ళీ పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారంటే వారిని చాలా అభినందనగా తెలుపుతున్నాము. కాబట్టి ఇది ఇట్లాగా ప్రతి సంవత్సరం కొనసాగి 10 మందికి ఉపయోగపడాలని నా యొక్క మనవి.